హాయ్, దిస్ ఇస్ దినేష్ గంగసాని. వెల్కమ్ టు మై ఛానల్ థింక్ అబౌట్ దిస్. నవజోత్ సింగ్ సిద్ధు మన అందరికీ తెలిసినటువంటి ప్రముఖ ఇండియన్ క్రికెటర్ అండి. మరి ఈ మధ్యకాలంలో ఒక వార్త ద్వారా ఈ నవజోత్ సింగ్ సిద్ధు చాలా సోషల్ మీడియాలో ట్రెండింగ్గా పాపులర్ అయ్యాడండి. మరి ఏ విషయం ద్వారా ఇతను పాపులర్ అయ్యాడు అంటే, మరి ఇక్కడ అతని భార్య నవజోత్ కౌర్ సిద్ధు ఎవరైతే ఉన్నారో, మరి తను స్టేజ్ 4లో ఉన్నటువంటి క్యాన్సర్తో బాధపడుతున్నారండి. క్యాన్సర్లో 4th స్టేజ్. అయితే ఇక్కడ ఆమె బతికే అవకాశాలు 5% ఉన్నాయని కూడా డాక్టర్లు తేల్చారండి. ఇలాంటి స్టేజ్ నుండి తను రికవరీ అయ్యింది. తను ఎలా రికవరీ అయ్యిందో సిద్ధు మనకు మీడియా ముఖంగా వెల్లడించడం జరిగింది. ఈ వార్తే సోషల్ మీడియాలో చాలా పాపులర్ అయ్యిందండి. మరి ఇంతకీ సిద్ధు చెప్పింది ఏంటి అంటే, ఇక్కడ 5% బతికే ఛాన్సెస్ ఉన్నాయని, అది కూడా స్టేజ్ 4లోనండి. క్యాన్సర్లో స్టేజ్ 4 అంటే చాలా డేంజర్ స్టేజ్ అండి. మరి ఇక్కడ నవజోత్ సింగ్ గారు సిద్ధు గారు చెప్పింది ఏంటంటే, తన భార్య 40 రోజులు నిమ్మరసం, పొద్దున్నే నిమ్మరసం, పచ్చి పసుపు తర్వాత తినడము, ఇంకా యాపిల్ సైడర్ వెనిగర్, వేపాకులు, నెక్స్ట్ తులసి ఆకులు, సిట్రస్ పండ్లు, చక్కెర, కార్బోహైడ్రేట్లు లేని ఫుడ్ తీసుకోవడము, ఇంకా ఉపవాస ప్రాముఖ్యతను గుర్తించి ఉపవాసం ఉండడము, గుమ్మడికాయ, దానిమ్మ పండ్ల లాంటివి, ద్రాక్ష పండ్ల లాంటివి తీసుకోవడము, ఇలాంటి పండ్లను తీసుకుంటూ కఠినమైన ఆహార పద్ధతులను ఫాలో అవుతూ, నెక్స్ట్ క్రమశిక్షణతో కూడినటువంటి పద్ధతులను పాటిస్తూ, ఆయుర్వేద పద్ధతులను పాటిస్తూ మొత్తంగా తను 40 రోజుల తర్వాత కోలుకుంది అని చెప్పేసి సిద్ధు గారు మీడియా ముఖంగా వెల్లడించడం జరిగిందండి. ఇప్పుడు ఈ వార్త దేశవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. మరి నిజంగా నిమ్మరసము, పచ్చి పసుపు, తులసి ఆకులు, ద్రాక్ష, నెక్స్ట్ అంటే సిట్రస్ ఫ్రూట్స్ అంటే ఇవన్నీ సిట్రస్ ఫ్రూట్స్, నెక్స్ట్ యాపిల్ సైడర్ వెనిగర్, వేపాకులు, మరి వీటికి ఇంత శక్తి ఉంటుందా అంటే ఇక్కడ డాక్టర్లకు కూడా భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయండి. ఏ జబ్బు నయం అవ్వాలన్నా ఆహార పద్ధతులు అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. మరి ఇలాంటి కఠినమైన క్రమశిక్షణతో కూడినటువంటి ఆహార పద్ధతుల వల్ల వ్యాధులు తగ్గుతాయి. కానీ ఇది అన్ని సందర్భాలలో పాసిబుల్ కాదు అని డాక్టర్ల వాదన అండి ఇక్కడ. మరి డాక్టర్లు చెప్పేదాని ప్రకారం ఏంటంటే, ఆహార పద్ధతులతో ఏ రోగమైన రికవరీ అయినప్పటికీ మరి ఇక్కడ క్యాన్సర్ అనేది ఒక డిఫరెంట్ అండి. క్యాన్సర్ అనేది బహుముఖమైనటువంటిది. ఇందులో క్యాన్సర్ కణాలని ఎప్పటికప్పుడు మనము తొలగిస్తూ వెళ్ళాలి. మరి అందులో స్టేజ్ 4లో ఉన్నటువంటి క్యాన్సర్, స్టేజ్ 3, స్టేజ్ 4లో ఉన్న క్యాన్సర్ అన్నప్పుడు కంపల్సరీ కీమోథెరపీ, రేడియేషన్ లాంటివి చేస్తుండాలండి. ఇక్కడ ఆహార పద్ధతులతో రికవరీ అవ్వడము ఎంత ముఖ్యమో, ఆల్టర్నేట్గా ఇది ప్రతి సందర్భంలో పాసిబుల్ అవ్వదటండి. డాక్టర్లు చెప్పే దాని ప్రకారం ఇది ప్రతి సందర్భంలో పాసిబుల్ అవ్వదు. ఇది ఎక్కడో కొన్ని దగ్గర జరుగుతుండొచ్చు. సో ఇది కూడా క్యాన్సర్ని తగ్గించడంలో ఉపయోగపడేదే. కానీ క్యాన్సర్ బహుముఖమైనది కాబట్టి క్యాన్సర్ని కంట్రోల్ చేయాలి అంటే కంపల్సరీ కీమోథెరపీ, రేడియేషన్ని కూడా ఒక్కొక్క స్టేజ్ వైజ్గా మనం తదనుగుణంగా చెయ్యాలి అని చెప్పేసి డాక్టర్లు చెప్తున్నారండి. ఏది ఏమైనా నవజోత్ సింగ్ సిద్ధు భార్య కఠినమైన ఆహార పద్ధతులను ఫాలో అవుతూ, ఆయుర్వేద పద్ధతులను, ఆహార పద్ధతులను, తన జీవన శైలిని కూడా రోగంకి రికవరీ అవ్వడానికి అనుగుణంగా మార్చుకొని మొత్తంగా తను 40 రోజుల తర్వాత డిశ్చార్జ్ అయిందండి. ఇది రియల్గా ఒక మిరాకిల్ అనుకోవాలి. ఇదే న్యూస్ అండి ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తుంది. ఏది ఏమైనా సిద్ధు గారి భార్య రికవరీ అవ్వడము అయినందుకు నా ఛానల్ తరఫున తనకి ధన్యవాదాలు, కంగ్రాచులేషన్స్ చెప్తున్నానండి. ఇలా ప్రతి వాళ్ళు కూడానండి
ఏ రోగం తక్కువ అవ్వాలన్నా కూడా ముందుగా మనము ఆరోగ్య నియమాలని పద్ధతిగా పాటించాలండి. ఎంత రోగమైనా తగ్గడానికి ఛాన్సెస్ ఉంటాయి. అలా అని చెప్పేసి ప్రతి సందర్భంలో ఇది పాసిబుల్ కాదు. ఇది కూడా డాక్టర్ల పర్యవేక్షణలో జరిగితే ఇంకా బాగుంటుంది. ఏది ఏమైనా సిద్ధు గారు ఒక మంచి విషయాన్ని దేశవ్యాప్తంగా చర్చకు దారితీశారు. మరి ముఖ్యంగా ఇది ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక చర్చ అయిందండి. ఇప్పుడు చాలామంది ఆహార పద్ధతులు వాటి ప్రాముఖ్యతను గుర్తిస్తున్నారు. సో ఇలాంటి మంచి మంచి కంటెంట్లతో మీకు నేను వీడియోలను అప్లోడ్ చేస్తుంటాను. ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోపోయి ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లు చేయండి. మీరు పెట్టే కామెంట్లతోటే నేను ఎలాంటి వీడియోలు తీయాలి, ఇంకా ఏమైనా చేంజెస్ చేసుకోవాలా అని నేను ఆలోచించుకుంటానండి. ఇంకా ఏమన్నా కావాలనుకుంటూ కూడా చేంజెస్ కూడా చేస్తుంటాను. మొత్తంగా నేను మీకోసం మంచి మంచి వీడియోలని మంచి మంచి కంటెంట్లతో మీకు వీడియోలను అప్లోడ్ చేస్తుంటాను. ఇట్లు దినేష్ గంగసాని.